ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఆంగ్ల సంవత్సరం తొలి రోజు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. స్థానిక పురాతన కాలం నాటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంతో పాటు మంగమఠం, శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, ఇతర దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. అన్ని ప్రధాన దేవాలయాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే దేవతామూర్తులను దర్శించుకుంటారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ప్రస్తుతం చూడొచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పురాతన కాలం నాటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ప్రతిరోజు కూడా చాలా పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు విశేషమైంది స్వామిని అడిగి తెలుసుకుందాం. భక్తులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ప్రత్యేకించి ధనుర్మాసంలో ఈ ఆంగ్ల నూతన సంవత్సరం రావటం అనేది ఒక విశేషము. అందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోపటి మార్వాడి పంచాయత్ భవన్లో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయము గోదాదేవి ఆచరించిన వ్రతము ధనుర్మాస వ్రతంలో ఈరోజు పాశ్రము భక్తులందరికీ కూడా అనుసంధానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయము స్వామివారికి ప్రత్యేకంగా పూజించి భక్తులకు 7 గంటలకు ఆరతి, చిత్తప్రసాదాలు వితరణ చేసి ఈరోజు ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం లౌకికంగా జరుపుకుంటాం కాబట్టి దాంట్లో భాగంగానే భక్తులు విశేషంగా ఈరోజు అందరూ కూడా దర్శనానికి రావడం జరుగుతున్నది. వారందరికీ కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరం ఆయురు, ఆరోగ్య, ఐశ్వర్య ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి. చూడవచ్చు చాలామంది భక్తులు వేకోజాం నుంచి కూడా ఆలయాలన్నీ కూడా దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఏదైతే నిన్నటి రోజు జరిగినటువంటి 2024 సంవత్సరానికి సంబంధించి వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానాన్ని పలుకుతూ చాలామంది కూడా పెద్ద ఎత్తున భక్తులు ప్రజానీకమంతా కూడా పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలి. 2025 సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలి, అన్ని శుభాలు కలగాలని చెప్పి పూజాది కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు ప్రస్తుతం పురాతన కాలం నాటి ఆలయంలో ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ధనుర్మాసంలో ఆంగ్ల నూతన సంవత్సరం అనేది రావడం ఇదంతా కూడా ప్రత్యేకంగా భావించి గోదాదేవికి సంబంధించిన పూజాది కార్యక్రమాలతో పాటు ఇతర వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 16 రోజుల పాటు సాగుతున్నటువంటి అతిరుత మహాయాగానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తూ ఉన్నారు. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం, అదేవిధంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో కూడా ఉదయం నుంచి కూడా భక్తుల సందడి కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన తాజా పరిస్థితి. శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.